నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు చూస్తున్నాం. మీ ఊళ్ళో కూడా ఒక 5 or 6 చోట్ల మీటింగ్లు పెడుతున్నట్టున్నారు 3 రోజుల నుంచి. ఏ ఊళ్ళో పెట్టారు? దోసపాడు, పెదమద్దాలి, కురుమద్దాల, పెదమద్దాల, పొరమద్దాలి, పెరిసేపల్లి చెప్పావు 2 సార్లు. దోసపాడు, గరికపాడు, కపిలేశ్వరపురం, వీరంకిలాట్, మోవా, ఇన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ తీసుకుని టీవీలు పెట్టి కార్యకర్తలు పిలిచి కోడి మాంసం, చేప కూర, కూర ఇక మామూలుగా తిరిగి నడిచి నేను చెప్పకలా ఎక్కడి నుంచి వస్తాయండి. ఇన్ని భోజనాలు పెడితే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. కానీ దాంట్లో ఒక టీవీలో ఏం మాట్లాడితే ఏమొస్తున్నాయా అంటే 2 ఏళ్ళు పూర్తవుతుంది కదా రేపు జూన్ 4వ తారీఖుకి. 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, రైతులకి ఇది చేశాం, మహిళలకి ఇది చేశాం, పిల్లల చదువులకి కాలేజీ ఫీజులు కట్టాం, 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నాం పేదోళ్ళందరికీ. 3 సెంట్లు చొప్పున ఒక 50 లక్షల మందికి ఇచ్చాం. జగన్ 30 లక్షల మందికి ఇచ్చాడు, సెంటున్నర ఇచ్చాడు. మేము 50 లక్షల మందికి ఇచ్చాం. ఒక్కొక్క మండలానికి ఉద్యోగం, బెంగళూరు అక్కడికి వెళ్లకుండా మామిడి తోటల్లో, సరుకు తోటల్లో, ద్రాక్ష తోటల్లో, జామ తోటల్లో మీకు మంచి ఆఫీసులు పెట్టాం. చల్లగా కూర్చుని ఇక్కడి నుంచే మీరు పని చేసుకోండి. ఇంతమందిని కూర్చోబెట్టాం జామ తోటలో, ఇంతమందిని మామిడి తోటలో కూర్చోబెట్టాం, ఇంతమందిని సరుకు తోటలో కూర్చోబెట్టాం. మీ ఇంటికాడి నుంచి సరుకు తోటకి సైకిల్ వేసుకెళ్ళి, ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్ వేసుకెళ్ళి అక్కడ కూర్చుని ఏసీలో కూర్చుని కంప్యూటర్లో ఇంతమందితో పని చేయించాం. సాయంత్రానికి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ వండిన భోజనం, మీ భార్య వండిన భోజనం మీ ఊళ్ళో తినేశారు. ఇంతమంది అన్నిటికంటే గొప్పగా బాగా నికార్సైనటువంటి, బాగా ఫుల్ పొగరున్నటువంటి బ్యాండీని చీప్గా ఇచ్చాం. రోజుకి 1 కోటి సీసాలు అన్నాం, 99 రూపాయలకే మంది ఇచ్చాం. ఇవన్నీ చెప్తున్నారనుకున్నారా? ఈ కదా చెప్పాలి. ఏం చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే ఏమి చేయలేదు కాబట్టి. గొడ్డలి పార్టీ తల్లికి, తండ్రికి, తల్లికి, చెల్లికి న్యాయం చేయడు మీకు చేస్తాడా? బాబాయిని చంపించాడు. గొడ్డలి పార్టీ విధ్వంసం. జగన్ ఏం విధ్వంసం చేశాడు? ఏం విధ్వంసం చేశాడు? గొడ్డలి పార్టీ ఎవరిని చంపాడు? గొడ్డలెట్టి ఆ హోమ్ మినిస్టర్ గారు, లోకేష్ గారు ఎర్ర పుస్తకం నారా చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ బాబాయిని గొడ్డలెట్టి చంపేస్తే 2 ఏళ్ళు అయింది. సిగ్గు శరం లేదా? నీతి జాతి లేదా? సరైన గవర్నమెంట్ సోషల్ మీడియాలో ఎమ్మెల్యేని ఎవడో తిట్టి ఆ పోస్ట్ షేర్ చేసిన అమ్మాయి యశ్వంత్ తెచ్చి జగన్ లోపల వేయాలి కదా. మర్డర్ చేస్తే జగన్ వాళ్ళ బాబాయిని గొడ్డలెట్టి మర్డర్ చేస్తే లోపల వేయకుండా ఏం సినిమా చూస్తున్నాడు? సిగ్గు శరం లేదా? దేవుడు సిగ్గట్లేదా మీద నడుతున్నాను. ఇంకా గొడ్డల పార్టీ అని చెప్తారు. ఎవరిదా గొడ్డల పార్టీ? మీది తడిగొడ్డల పార్టీ. తడిగొడ్డతో గొంతులు వేసే పార్టీ. ఎన్నుకోటి కత్తి కావాలి, మెల్ల తుండు కావాలి, నీళ్లు గొడ్డలో చెమ్ములో ముంచి వేసి లాగెత్తి చనిపోతాడు. మాంగారు నేసావు తడిగొడ్డతో, తోడళ్ళు నేసావు, బామ్మర్ది నేసావు తడిగొడ్డతో. తమ్ముడు తడిగుడ్డ కాదు, కచ్చి పెట్టి వేసేసాడు. వదిలి గారిని ఎంతమందిని వాళ్ళ ఒకళ్ళ ఇద్దరు ఎన్టీ రామారావుని మోసం చేసి, ద్రోహం చేసి ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు వైపు ఉన్నారని చెప్పని స్పీకర్ కుర్చీలో కూర్చుని
పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నందమూరి తారక రామారావుని ఎవరి చేత అయితే సీటు పొంది జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు ఆ యనమల రామకృష్ణుడు తడిగుడ్డేసి లాగావు కదా మీ రామారావుని ఎన్ని పొడిచే కూడా. తడిగుడ్డ ఏంటి ఎవరికైనా అడుగుతున్నా లోకేష్ నాయుడు గారు మీ నాన్న తడిగుడ్డ ఏంటి ఎవరికి? తడిగుడ్డతో గొంతు వేయకుండా ఎవడున్నాడు. ఆఖరికి ఎలక్షన్కి ఓటేసిన పెట్రోల్ని కూడా తడిగుడ్డతో గొంతుకు పోయటమే కదా మీరు, తడిగుడ్డతో వేసేయటమే కదా. తడిగుడ్డ పార్టీ మీదయి ఇన్ని మాట్లాడతారు. ఇవాళ ఏంటిది దాని పేరు హైబ్రిడ్ మహానాడు అంట. హైబ్రిడ్ మహానాడు, హైబ్రిడ్ వంకాయ చూసాం, హైబ్రిడ్ బెండకాయ చూసాం, హైబ్రిడ్ టమాటా చూసాం. ఇది హైబ్రిడ్ మహానాడు, హైబ్రిడ్ టీడీపీ. ఇది చూసారా మీరు ఎక్కడ హైబ్రిడ్ పార్టీని? ఇప్పుడు హైబ్రిడ్ రాజకీయ పార్టీ ఇది. హైబ్రిడ్ రాజకీయ పార్టీలో ఏంటంటే జరిగేది మామూలుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడు ఎక్కడున్నా మావోడని చెప్పని గర్వపడేలాగా. నిన్న కూడా లోకేష్ గారు అదే చెప్తున్నాడు ఈ హైబ్రిడ్ పార్టీ మీటింగ్ లో. తెలుగువాడు ఆవాడు పౌరుషం అది ఇది అని చెప్తున్నాడు. ఎన్టీఆర్ గారు సిబిఎన్ అంట రామారావు తెచ్చారు. నిన్నదాకా రామారావు ఎన్టీఆర్ అన్నారు, ఇప్పుడు సిబిఎన్ అంట. అంటే రామారావు మెల్లగా ఎత్తేస్తున్నారు. అంతే కదా, చేసుకున్నాడు చేసుకుంట. ఇప్పుడు ఎంత పాపం చేసి అంత కదా ఇచ్చేస్తాడు కదా దేవుడు. రామారావుని వేసేచ్చా, లోకేష్ నాయుడు వచ్చి నాన్న వేసేస్తున్నాడు. అంతే కదా జరిగేది. మొత్తం ఏంటయ్యా అంటే ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు హైబ్రిడ్ మీటింగ్లు.